Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Group 1 2020 essay paper analysis. ఇప్పుడు రీసెంట్గా గ్రూప్ 1 మెయిన్స్ జరిగాయి కాబట్టి ఆ పేపర్ ఎలా ఉన్నింది, ఎలా రాసి ఉండాలి ఆ ఎస్సేస్, అది ఎన్ని మార్కులు రావచ్చు మీ అసెస్మెంట్. తర్వాత నేను పర్సనల్గా జనరల్ ఎస్సే, ఎథిక్స్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ మీద బాగా ఫోకస్ చేశాను. సో నా పర్ఫార్మెన్స్ కూడా నేను దీంట్లో ఎంత చేశానో నేను ఎవాల్యుయేట్ చేసుకుంటున్నా. మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి మీరు ఎలా చేశారు. ఇంకొకసారి ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా ఎస్ఏలు రాయాలంటే కూడా ఇది కొంచెం మీకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేసామంటే ఈ జనరల్ ఎస్ఏ గురించి ప్రెసిషన్ అకాడమీ నుంచి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ జనరల్ ఎస్ఏలో ప్రిపరేషన్లో కన్సిడర్ చేశాను. ఒకటంటే హౌ టు అండర్స్టాండ్ క్వశ్చన్, అంటే కంటెంట్ ఆఫ్ ది ఎస్సే కంటే కూడా హౌ యూ ప్రజెంటెడ్, వాట్ ఈస్ ది కంటెంట్ దట్ ఈస్ ఇంపార్టెంట్, బట్ హౌ యూ ప్రజెంటెడ్ ఇట్. అందుకే కదా ఎస్సే. జిఎస్ అడిగచ్చు కదా, జిఎస్లో ఇవన్నీ అడగచ్చు, ఇక్కడ అడిగినటువన్నీ జిఎస్లో అడగచ్చు. కానీ ఎందుకు అడగలేదు, నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తావు, ఆర్గ్యుమెంట్ ఎలా బిల్డ్ చేస్తావు. సో నా స్టూడెంట్స్కి నేను ఎక్కువ ఫోకస్ చేసింది హౌ టు ప్రజెంట్. అది డీకోడింగ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అని ఒక బుక్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. సో దాంట్లో నేను ఒక చాప్టర్ మొత్తం ఎస్సే ఎట్లా రాయాలి అని, అది నేను చేసిన వర్క్ అనమాట. ఈ ఎస్ఏల విషయంలో ఇంట్రడక్షన్ ఎలా, అందరూ చాలామంది నాతో స్టార్ట్ చేసినప్పుడు ఇంట్రడక్షన్కి వేరే అదర్ పారాగ్రాఫ్కి తేడా లేకుండా రాసేటోళ్ళు. వాళ్ళందరికీ సపరేట్గా ఉండాలి, తలకి మొండానికి తేడా ఉండాలని, తేడా వచ్చేటట్టుగా ఒక ఫిక్షిస్ ఏమీ లేకుంటే ఒక ఫిక్షిషియస్ స్టోరీతో స్టార్ట్ చేయమని, లేకంటే ఒక మంచి కొటేషను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి. సో అదొకటి వర్క్ చేసాం. కొహెసివ్నెస్, ఒక ఆర్గ్యుమెంట్ బిల్డింగు, ఒక కంక్లూజన్ ఎలా ఉండాలి, ఒక కొటేషన్స్ కావచ్చు, ఎగ్జాంపుల్స్, అనెక్డోట్స్, స్టాటిస్టిక్స్, బ్రౌనీ పాయింట్స్, మెయిన్ ఫోకస్ దీని మీద చేసాం. సో వాటితో పాటు వాట్ వీ డిడ్ అట్ ప్రెసిషన్ అకాడమీ ఈజ్ టు గివ్ సమ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఎందుకంటే అవే వచ్చాయనుకోండి కొంచెం అటు ఇటుగా బాగా ప్రిపేర్ అయి ఉంటాము, థింకింగ్ టైం తగ్గుతుంది, ప్లస్ దానికి కావాల్సిన కొటేషన్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ రెడీగా ఉంటాయి. సో చాలా బాగా వస్తుంది, రెడీగా ముందే చేసింటాం కాబట్టి. సో దానికోసం ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా కొన్ని చేపించి వాళ్ళతో అవన్నీ రాపించి వాళ్ళందరికీ మళ్ళీ సజెషన్స్ ఇచ్చి ఇట్లా రాయొచ్చు కదా, అట్లా రాయొచ్చు కదా అని ఇంప్రూవ్ చేయించామన్నమాట. సో అది. సో నౌ వీ విల్ సీ మనం చెప్పిన క్వశ్చన్స్ మనం అనుకున్న డైరెక్షన్లో వచ్చిందా, లేకంటే ఎలా చేశారు మన వాళ్ళు, వేరే వాళ్ళు ఎలా చేసి ఉండాలి చూద్దాం. సో ఫస్ట్ సెక్షన్లో ఏమడిగాడు, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈఐఏ లేటెస్ట్ డ్రాఫ్ట్ 2020, చైనా అగ్రెషన్ ఆన్ ఇండియా అండ్ ఇండియా స్ట్రాటజిక్ రెస్పాన్స్, మెజర్స్ టు కంటైన్ ది స్ప్రెడ్ ఆఫ్ COVID-19, రోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్. వీటిల్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది నేనైతే ప్రెడిక్ట్ చేయలే, ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ మై రీచ్, అది నేను దాన్ని గెస్ చేయలేదు. తర్వాత క్వశ్చన్ 2 and 3 ప్రెడిక్టెడ్, క్లియర్లీ డిస్కస్డ్. ఆ రెండింటి మీద చాలా క్లియర్గా డిస్కషన్ అయింది, ప్రెడిక్షన్ అయింది, హెల్ప్ చేయడం జరిగింది, నేను వీడియోస్ కూడా తీశాను. సో ఒక ప్లస్ ఆ రెండు నేను ఒక 12 క్వశ్చన్ లిస్ట్ కూడా ఇచ్చాను, వీటిల్లో మీకు క్వశ్చన్స్ వస్తాయని. ఈ రెండు దాంట్లోటివే. క్వశ్చన్ 1 మాత్రము ఇట్స్ ఏ బౌన్సర్స్ కొన్ని వస్తుంటాయి. ఇప్పుడు 3టికి 3 గెస్ చేయడం అంత ఈజీ ఎవరికి కాదు. సో దిస్ ఈజ్ ఎ బౌన్సర్ ఫార్ మీ, ఎందుకంటే వాడు స్పెసిఫిక్ అడిగాడు. ఈఐఏ డ్రాఫ్ట్ 2020 అంటే ఎట్లా చేస్తాం. అఫ్కోర్స్ ఈ క్వశ్చన్స్ కూడా ఇంకా ఏపీపీఎస్సీ రిలీజ్ చేసినట్టువి కాదు, మెమరీ బేస్డ్. స్టూడెంట్స్ ఇవి అని రాస్తే నేను దాన్ని బేస్ చేసుకొని మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తున్నా. సో క్వశ్చన్ 1 ఐ కుడ్ నాట్ ప్రెడిక్ట్, 2 and 3 ఎస్ వీ డిడ్ ఇట్. ఎట్లా అంటే ఇప్పుడు ఇండో చైనా, అదైతే అది ఎవరైతే రాసింటారో నేను చెప్పినట్టు విని బ్యూటిఫుల్గా రాసింటారు. ఎందుకంటే చైనాస్ అగ్రెషన్ ఆన్ ఇండియా, ఇండియాస్ స్ట్రాటజిక్ రెస్పాన్స్. స్ట్రాటజిక్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, స్ట్రాటజిక్ అంటే లాంగ్ టర్మ్. సో నేను దీనికోసం అని చెప్పి 2 వీడియోలు పెట్టాను. ఒకటి ఇండో చైనా బార్డర్ డిస్ప్యూట్స్ స్పెసిఫిక్ టు దట్ రీసెంట్ డెవలప్మెంట్స్ మీద ఒకటి, తర్వాత ఇంటర్నేషనల్ అఫైర్స్ అని చెప్పి ఏమి రావచ్చు అనే దాంట్లో ఇండో చైనా మీద కవర్ చేశాను. సో ఇండో చైనా అయితే నాకు వస్తుందని ముందే ఒక క్లారిటీ అయితే ఉన్నింది, ఇదైతే వస్తుంది, చాలా స్ట్రాంగ్ ఏరియా అని. సో న్యూస్ హెడ్లైన్స్ కవర్ చేశాను. మెక్మోహన్ లైను, నెహ్రూస్ విజిట్, 1962 సైనో ఇండియన్ వారు,
నాతులా కాన్ఫ్లిక్టు, తులుంగ్లా అంబుష్, డోక్లాం ప్లాటూ స్టాండ్ ఆఫ్ కావచ్చు, లడక్ కాన్ఫ్రంటేషన్సు, ఇంకా ఇవి వచ్చి ఇవి అక్కడున్న ఆర్మీ వాళ్ళ యొక్క కాన్ఫ్లిక్ట్స్. అవే కాకుండా మనకు కనపడకుండా జరుగుతూ ఉంటుంది. ముందైతే అమెరికా రష్యా మధ్యలో కోల్డ్ వార్ లాగా ఇండియా చైనా మధ్యలో కూడా కనపడని యుద్ధం కూడా ఒకటి ఉంటుంది. అది వచ్చి చాబహార్ ఇప్పుడు ఉంది. చాబహార్ రైల్వే ప్రాజెక్ట్ని మనల్ని వాడు డంప్ చేసి డబ్బులు మనల్ని పక్కకు పెట్టే స్థాయికి చైనా అంత మజిల్ పవర్ వచ్చేసింది. వాళ్ళ OBOR ఒకటి, తర్వాత మావోస్ 5 ఫింగర్స్ పాలసీ, అది ఒక పామ్ వచ్చి టిబెట్ అయితే 5 ఫింగర్స్ మన మీద స్ప్రెడ్ చేస్తున్నాడు వాడు. 5 ఫింగర్ పాలసీ అప్పటి నుంచి ఉంది వాళ్ళకి. ఇవన్నీ కూడా చాలా అంటే హిస్టారిక్ డెవలప్మెంట్స్. కానీ తర్వాత స్ట్రాటజీసు, ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద స్ట్రాటజిస్టులు ఉంటారు, వాళ్ళు చెప్పినవన్నీ కలిపి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి కన్నా చేస్తే చైనా ఈజ్ ఎ సూపర్ పవర్ నౌ. అసలు దాని ఇంకొకటి వీటికి ఏమంటే చాళుక్యది ఒకసారి చెప్పాను, యువర్ వార్ ఈస్ నాట్ డిసైడెడ్ బై యువర్ ఎనిమీ బట్ ది అల్లాయ్ దట్ యూ హ్యావ్. మనకి ఎవరున్నారు అల్లాయ్స్, సో దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాండిల్డ్ బై మీ ఆల్రెడీ ఇన్ దీస్ 2 వీడియోస్. తర్వాత స్ట్రాటజిక్ అనేది అర్థం చేసుకోవాలా. ఎవరైతే నేను క్లియర్గా చెప్పాను ఆన్సర్ రైటింగ్ స్కిల్స్లో క్వశ్చన్ బాగా ఉండాలి. స్ట్రాటజిక్ అంటే ఈ రోజుది కాదు, లాంగ్ టర్మ్. ఫస్ట్ మనకి ఎకనామిక్ స్ట్రెంగ్త్ మ్యాచ్ చేసేలాగా ఉండాలి. అప్పుడు కానీ మనము క్లౌట్ ఉండదు, ఫ్రెండ్స్ ఉండరు. యునైటెడ్ నేషన్స్లో మనకి ప్లేస్ లేదు, ఇప్పుడు వాళ్ళకి వీటో పవర్స్ ఉన్నాయి. సో యూ నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ స్ట్రెంగ్త్. అప్పుడు కానీ మనం ఏమీ చేయలేము. సో స్ట్రాటజికల్గా ఏం చేయాలి, 5 ఇయర్స్ 10 ఇయర్స్ డౌన్ ది లైన్ మనము ఎలా కౌంటర్ చేయాలనేది, స్ట్రాటజిక్ రెస్పాన్స్ ఎలా ఉండాలి అనే దాని మీద ఇవన్నీ మీకు తెలిస్తే ఈ కొంచెం మావోస్ 5 ఫింగర్ పాలసీ కానీ, ఇంకా ఈ డోక్లాం కానీ, మెక్మోహన్, నెహ్రూ అటు నుంచి కొంచెం హిస్టారిక్గా ఎవల్యూషన్ రాస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఏం రాయొచ్చు. సో కొంచెం వెనక్కి వెళ్తే మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళచ్చు మనం. అదొకటి. బాణాన్ని వెనక్కి లాగుతాం కదా, ఎందుకు అది ఎంత వెనక్కి లాగితే అంత ముందుకు వెళ్ళొచ్చని. తర్వాత నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఇప్పుడు ఇదే క్వశ్చను మన స్టూడెంట్స్కి నేను ఇచ్చిండే 12 క్వశ్చన్స్లో ఇదొకటి. ఏంటి, బార్డర్ డిస్ప్యూట్ విత్ చైనా ఈజ్ పోజింగ్ ఏ మేజర్ టెస్ట్ టు ది ఇండియా చైనా బైలాటరల్ రిలేషన్స్. In this regard, what are the steps taken by both the sides to improve the situation? In your opinion, how should India handle border disputes with China? How should we handle? బేసిక్గా నేను ఇమ్మీడియట్ 6 months 1 year అనేది కాదు ఇక్కడ నేను ఇచ్చిన క్వశ్చన్లో నేను నా స్టూడెంట్స్కి సజెషన్ ఇచ్చినది డౌన్ ది లైన్, అంటే స్ట్రాటజిక్ రెస్పాన్స్ ఎలా ఉండాలి. దట్స్ వాట్ ఐ ఆస్క్ దెమ్. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 12 క్వశ్చన్ లిస్ట్లో ఇది ఒకటి నాది. తర్వాత చైనా సరిహద్దు వివాదం ఎలా ఉంటుంది, చైనాతో సరిహద్దు వివాదాన్ని భారతదేశం ఎలా పరిష్కరించుకోవాలి. సో ఇదైతే నిజానికి చాలా మంచి స్కోరింగ్ చేస్తే, ఇది ఎవరైతే పిక్ చేసుకొని నేను చెప్పిన పాయింట్స్ ఇంకొంచెం బాగా ప్రజెంట్ చేసి ఇంకొన్ని అడిషనల్గా చేస్తే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. దీంట్లో 50కి 30 అయితే తెచ్చుకుండే పొటెన్షియల్ ఉన్న క్వశ్చన్ ఇది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే తీసుకొని ఉండాలి. తర్వాత కోవిడ్, ఎస్ దిస్ ఈజ్ ఆల్సో ప్రెడిక్టెడ్ క్వశ్చన్. మెజర్ టు కంబాట్ కోవిడ్ అయితే వీడు కొంచెము గవర్నమెంట్ అండ్ ఇండివిజువల్స్ అని కలిపాడు. ఎనీవే ఇండివిజువల్స్ పాత్ర కంపల్సరీ. ఇది పాండమిక్ గవర్నమెంట్ ఒకటి ఎట్లా చేస్తుంది, ఇట్స్ నాట్ పాసిబుల్. సో నేను అందుకే 2 క్వశ్చన్స్ ఇచ్చింటిని, వాటిలో నుంచి కలిపితే ఇది అవుతుంది. హౌ డిడ్ ది వరల్డ్ రెస్పాండ్ టు ది రీసెంట్ పాండమిక్, కెన్ ది వరల్డ్ హ్యాండిల్ పాండమిక్స్ ఆఫ్ హయ్యర్ మార్టాలిటీ రేట్ ఇన్ ఫ్యూచర్లో ఎట్లా చేయాలి, చేయగలరా అసలు అనేది. సో దట్స్ ఏ అంటే ఏం చేయగలరు, వాళ్ళ కెపాసిటీ ఏంటి, రోల్ ఎలా ఉండాలి, ఎలా ఉండగలదు అనేది ప్రశ్న. తర్వాత భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య సంరక్షణలో ఉన్న బలహీనతలు అంటే వీక్నెసెస్, వ్యవస్థను మెరుగుపరచడానికి ఏమి చేయవచ్చు, దట్ ఈస్ వాట్ ఈస్ రోల్ అంటే ఫ్యూచర్ రోల్. ఈ రోల్ అంటే మనము ఇంతవరకు ఏం ప్లే చేసింది గవర్నమెంట్ అనేది కాదు. సో ఇంకా దానికి పొటెన్షియల్ ఎట్లా ఉండాలి, ఎట్లా కాంబాట్ చేయాలి ఇట్లాంటి సిచ్యువేషన్. కోవిడ్కి గవర్నమెంట్ రోల్ ఏంటి, ప్రజలకు కూడా రోల్ ఉంది, అది దీంట్లో నుంచి రాయాలి. అలాగే నేను వేరే చోట చెప్పిన ఎథిక్స్లో తర్వాత సివిక్ సెన్స్లో చెప్పినవి కూడా ఇక్కడ కొంతమంది అప్లై చేశారు. ఒక ఆటో అలా ఎగ్జాంపుల్ చెప్పాను సివిక్ సెన్స్లో, వాడు
కోవిడ్ ఉంటే కూడా అలాగే వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు తీసుకొని ఏంట్రా నీ పరిస్థితి తగ్గుతున్నా అంటే కోవిడ్ వచ్చింది సార్ అంటాడు. ఆడు నిజంగా చూశాను నేను ఆ వీడియో, అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రజలు అట్లా చేయకూడదు కదా. సో దే హ్యావ్ రెస్పాన్సిబిలిటీ, దే షుడ్ నాట్ స్ప్రెడ్. అండ్ ఆల్సో సోషల్ డిస్టెన్సింగ్ చాలా ఉన్నాయి ప్రజలు చేయాల్సినట్టు కూడా. సో అవన్నీ కూడా కవర్ చేసుకుంటే ఈ నేను చెప్పిన క్వశ్చన్స్ ఆ రకంగా వచ్చేసి మోర్ ఆర్ లెస్ దానికి కావాల్సిన బ్రౌనీ పాయింట్స్, కంక్లూజన్, ఇంట్రడక్షన్స్ రెడీగా ఉంటే ఫ్యూచర్ సొల్యూషన్స్ అంతా అదే దీనికి పనికొస్తుంది కొంచెం. సెక్షన్ 2కి వస్తే, షుడ్ దేర్ బి రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్. ఇది చాలా బీటన్ ట్రాక్ క్వశ్చన్. ఇదేమంటే చిన్నప్పుడు స్కూల్ డిబేట్స్ టైం నుంచి ఉన్నవే అనమాట ఇట్లాంటి క్వశ్చన్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ అవన్నీ. తర్వాత ఎకనామిక్ గ్రోత్ రేటు, ఏ రియల్ ఇండికేటర్ ఆఫ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది పూరెస్ట్ ఆఫ్ ది పూర్, అది ఒక క్వశ్చను. ఇది కొంచెము ఎకానమీ కూడా కలిపితే బాగుంటుంది. నేను నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. హౌ టు మెయింటైన్ బ్యాలెన్స్ బిట్వీన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అండ్ వాటర్ కన్జర్వేషన్. సో ఫస్ట్ది అయితే రొటీన్, ఇదైతే నేను ప్రెడిక్ట్ చేసిండే, ఏదో ఇంక్లూజివ్ గ్రోత్ అని హెడ్డింగ్లో ప్రెడిక్ట్ చేశాను. వాడు సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లన్నా ఉండని. సో ఇది మాత్రము నేను ప్రెడిక్ట్ చేయలేదు. క్వశ్చన్ 3 నా స్టూడెంట్స్కి ఇది చదవండి అని చెప్పలేదు, ఎస్పెషలీ దిస్ వాటర్ పార్ట్. అఫ్కోర్స్ దిస్ ఈజ్ రెగ్యులర్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది, అందరికీ తెలుసు, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి. కానీ వీడు స్పెసిఫిక్గా వాటర్ అన్నాడు. సో ఇది కొంచెం స్పెషలైజ్డ్ ఏరియా, సబ్ ఏరియా, ఇట్స్ ఓన్లీ పార్ట్ ఆఫ్ కంప్లీట్ థింగ్. సో ఇదొక్క పార్ట్ మనము ప్రెడిక్ట్ చేయలేదు. మిగిలినటివి రెండు ఈజీ. దిస్ వన్ ఈజ్ వెరీ ఈజీ, దిస్ వన్ ఇంక్లూజివ్ గ్రోత్ ఐ హ్యావ్ కవర్డ్. కాకపోతే దాంట్లో కూడా ఇంకొంచెం చేసిండొచ్చు. ఇక్కడ వాడు నాకు స్టూడెంట్స్ చెప్పడం వరకు రియల్ ఇండికేటరా అని అడిగినాడు అని ఎగ్జామ్లో. అంటే ఏంటి, మనము కొన్ని, నా ఒపీనియన్ ఏమంటే ఇవి రాయాలి కంపల్సరీ అని కాదు, కానీ సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి మీకు అర్థమైంటే, లైక్ వెల్ఫేర్ ఎకనామిక్స్ అనాలిసిస్ ఆఫ్ ప్యారెటో కానీ, తర్వాత గ్రోత్ థియరీ ఆఫ్ హారెడ్డామర్, వీటి చాలా ముఖ్యం. ఈ ట్రికిల్ డౌన్, వీళ్ళు మొదట ఏమనుకున్నారు, గ్రోత్ రేట్ పెరిగిపోతే అందరూ పర్ క్యాపిటా పెరుగుతుంది, పర్ క్యాపిటా పెరిగితే అందరికీ పవర్టీ తగ్గిపోతుంది కదా అనుకున్నారు. అది ఒక మోడల్. అది ఎకనామిక్ గ్రోత్ రేట్ ఉన్నంత మాత్రాన కిందికి రాదు. రాజీవ్ గాంధీ కూడా రూపాయికి 16 పైసల కిందికి వస్తుంది అంటున్నాడు, మధ్యలో అంతా పిల్ ఫ్రేజెస్ ఉంటాయి. సో క్యాపిటలిజంలో ది బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్టే అది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఉండదు. సో 1%కే మెజారిటీ ఆఫ్ వెల్త్ ఉండిపోతుంది. సో ఇంకొకటి గ్రోత్ థియరీ ఆఫ్ హారెడ్డామర్ నుంచి మొదలు పెడితే ఇంకా క్యాల్డర్ కానీ, తర్వాత అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ కానీ, ఇంకా ఇది మెయిన్. ఈ మార్క్స్ కూడా కొంచెం యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇదంతా అతను కూడా ఈ డోంట్ బిలీవ్ ఇన్ దిస్, అంటే ప్రిమిటివ్ స్టేజెస్, ఇంపీరియలిజము, ఫ్యూడలిజము, తర్వాత క్యాపిటలిజం. ఇది గ్రోత్, జీడిపి గ్రోత్ చూసేది క్యాపిటలిజం అనమాట. సోషలిజము, కమ్యూనిజము వాళ్ళు దే డోంట్ కేర్ అబౌట్, లైక్ దే వాంట్ మోర్ ఆఫ్ ఈక్వాలిటీ, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, అంతేగాని జస్ట్ జీడిపి కూర్చోరు. సో ఇంకా మనము దీని గురించి కొంచెం, ఇది జస్ట్ ఐడియా ఉండాలంటున్నా, ఇది కాదు క్వశ్చను. కానీ ఇవన్నీ పెట్టుకొని ఉంటే మనము ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేయడానికి బాగా ఏదైతే చెప్పినా కానీ, పలానా క్యాల్డర్ అన్నాడు, పలానా ప్యారెటో మోడల్ ఇది, లేకుంటే హారెడ్డామర్ మోడల్ మనం ఫస్ట్ 5 year ప్లాన్లో కూడా ఇదే వాడుకున్నాము. సో ఇనిషియల్లీ వీ థాట్ ఇట్స్ ఆల్ జీడిపి, అట్లా రాయడానికి కొంచెం ఆ ఎస్ఏ స్ట్రెంగ్త్ అవుతుందన్నమాట. ఇంకా 5 year ప్లాన్స్, తర్వాత బిగ్ పుష్ థియరీ కావచ్చు, ఇంకా మహలనోబిస్ మోడల్ కానీ. సో 5 year ప్లాన్స్ నుంచి మనకు వస్తే ఇండియన్ ఇది ఎకనామిక్ గ్రోత్ రేట్ అంటే ఇది ఇండియాకి మెయిన్గా అప్లై చేసుకోవాలా మనము. సో చేస్తే ఇవన్నీ కూడా కొంచెం రాసామంటే వీడికి తెలుసురా విషయము ఏం మాట్లాడుతున్నాడు అని. మనం చెప్పిన దానికి సబ్స్టాన్షియేషన్ కూడా చెయ్యాలి. ప్రతి పేరాగ్రాఫ్లో సబ్స్టాన్షియేషన్స్ ముఖ్యము. ఇవంతా రాసింటే బాగుండేది. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఎనీవే. ఇంక్లూజివ్ గ్రోత్ అనేది కంపల్సరీ. దీనికి మంచి అనెక్డోట్స్, కోట్స్, గాంధీవి కానీ అన్నీ రాసుకోవచ్చు మనం. సో దిస్ ఈజ్ అ రియలీ పొటెన్షియల్ ఉన్న, స్కోప్ ఉన్న ఎస్సే. ఇది బాగా రాస్తే 30 దాకా తెచ్చుకోవచ్చు మనం. తర్వాత సెక్షన్ 3కి వచ్చామంటే, రోల్ ఆఫ్ యూత్ ఇన్ ప్రొటెక్టింగ్ అండ్ ప్రిజర్వింగ్ కల్చర్, సివిక్ సెన్స్
అండ్ ది అర్జెంట్ నీడ్ ఫర్ చేంజ్ ఇన్ పబ్లిక్ బిహేవియర్, మై ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ ఎక్స్పీరియన్స్, 3 ఇచ్చాడు. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హిస్టారిక్ టాపిక్స్ కవర్ చేయలేదు, అది ప్రెడిక్ట్ చేయడం కష్టమని. కానీ పబ్లిక్ స్పీకింగ్ వరకు నేను కంప్లీట్ ఒక వీడియో ఇది రిలీజ్ చేశాను. దీని ప్రకారము ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు కావాలంటే. సో రిఫ్లెక్టివ్ టాపిక్స్ ఎవడూ ప్రెడిక్ట్ చేయలేడు ఇది అని, కానీ అన్నిట్లో కామన్ ఒకటే ఉంటుంది. అంటే ఎట్లా రిఫ్లెక్ట్ అవుతాడు మనిషి ఒక సందర్భాన్ని బట్టి, నువ్వు హౌ యూ ఫీల్. దిస్ ఫస్ట్ టైం, సివిల్స్లో కూడా లేదు, ఫస్ట్ టైం పెట్టారు ఇట్లాంటివి. ఇది కొంచెం ఫ్లో ఉండి బాగా ఎక్కువ నావెల్స్ చదివో లేకుంటే షార్ట్ స్టోరీస్ రాసో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉండి ఫ్లో ఉన్న వాళ్ళకి యూస్ఫుల్. నేను నా జనరల్గా స్టూడెంట్స్కి నేను చెప్పాను కానీ డిస్కరేజ్ చేశాను. కాకపోతే నేను ఒకటి చెప్పాను, ఒక ఎస్సే మాత్రం ఇది వచ్చింది కదా, సివిక్ సెన్స్ అండ్ ది అర్జెంట్ నీడ్ ఫర్ చేంజ్ ఇన్ పబ్లిక్ బిహేవియర్. దిస్ వన్ ఎస్సే సివిక్ అవేర్నెస్ అనేది యూ కెన్ గో అండ్ సీ నౌ, ఇట్స్ అవైలబుల్ ఫర్ పబ్లిక్. సో ఇనిషియలీ ఐ మేడ్ ఇట్ ప్రైవేట్ ఫర్, అంటే ఎగ్జామ్ ముందు నేను రిలీజ్ చేశాను ఇది. సో నేను చెప్పాను క్లియర్గా, 50 మార్కులు మీ చేతిలో పెడుతున్నాను, ఇది గన్ షాట్ క్వశ్చను, 100% 2xలో కాదు 1/2xలో వినండి, దీని మీద మెడిటేట్ చేయండి, మీకు గ్యారంటీగా వస్తుంది. మీరు ఎగ్జామ్ హాల్లో నేను గుర్తొస్తానని చెప్పాను. ఎగ్జామ్ అయితేనే నాకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి, సార్ మీ వినపడింది సార్ మీరు మాట్లాడిండేది, యాజ్ ఇట్ ఈస్ దించేసాం కొటేషన్స్తో పాటు, ఆ కాన్సెప్ట్స్ కానీ మొత్తం రాసేసాం సార్, అద్భుతంగా వచ్చింది, కంప్లీట్ ప్యాకేజ్ డీల్ అని చెప్పారు. సో దట్ 50 మార్క్స్ ఇస్ ది డిఫరెన్షియేటర్. ఎందుకంటే ఈ పర్టికులర్ సెక్షన్లో మిగిలినవి 2 జనరల్గా రాయడం కష్టం, జిఎస్ టైప్ కాదు అవి. రిఫ్లెక్టివ్ టాపిక్ అంటే ఎట్లా రాస్తాము, 800 వర్డ్స్, దాంట్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఎంత రాస్తాం, స్ట్రగుల్ ఉంటుంది, అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇదే బెస్ట్. సో నేను ఇది క్లియర్గా చెప్పాను, ఇది ఒక్కటే మీరు చదువుకోండి, 50 మార్క్స్ మీకు గ్యారంటీ అని. సో దిస్ హ్యాస్ కమ్ ఎగ్జాక్ట్లీ నేను చెప్పిండే కంటెంటే కరెక్ట్గా సరిపోద్ది. సో నవ్ యూ కెన్ గో అండ్ సీ టు అండర్స్టాండ్ వాట్ వాస్ దేర్ ఇన్ ఇట్. ఇంకా ఫ్యూచర్లో కూడా ఎప్పుడన్నా పనికి రావాలనుకుంటే ఒకసారి చూడండి, వినండి దాన్ని. సో దాంట్లో కొన్ని కొటేషన్స్ కూడా చెప్పాను నేను, అంటే మోస్ట్ ఆఫ్ అస్, అంటే ఇంట్రడక్షన్ ఐడియాస్ కూడా ఇచ్చాను, ఆర్గ్యుమెంట్ డీటెయిల్స్ ఇచ్చాను, కంక్లూజన్స్ ఇచ్చాను. సో మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ బార్న్ విత్ 5 సెన్సెస్, ఎక్సెప్షనలీ ఫ్యూ విత్ ఎ 6th సెన్స్, బట్ నో వన్ ఈస్ బార్న్ విత్ సివిక్ సెన్స్. ఆ సివిక్ సెన్స్ మీద క్వశ్చన్ కరెక్ట్గా సరిపోతుంది, ఎవడు సివిక్ సెన్స్తో పుట్టాడు. దట్ మీన్స్ వాట్, బిహేవియరల్ అంటే వాడికి నేర్పించాలి. ఇంకా అర్జెంట్ నీడ్ టు చేంజ్ ది బిహేవియర్ అంటే మనం నేర్పిస్తే వస్తుంది, అప్పించి పుట్టుకతో రాదు అనేది ఈ కొటేషన్. సో దో ఏ చైల్డ్ హ్యాస్ ది అబిలిటీ టు స్పీక్ బట్ వర్డ్స్ అండ్ లాంగ్వేజెస్ ఆర్ టాట్ బై ది అడల్ట్స్, సిమిలర్లీ సివిక్ సెన్స్ టూ హ్యాస్ టు బీ టాట్ అండ్ ఇన్కల్కేటెడ్ ఇన్ చిల్డ్రన్. ఇది చెప్పాను. తర్వాత జాన్ ఎఫ్ కెనడీ, ఆస్క్ నాట్ వాట్ కంట్రీ హ్యాస్ గివెన్ టు యూ బట్ ఆస్క్ వాట్ యూ హ్యావ్ గివెన్ టు ది కంట్రీ అనేది చెప్పి కోట్ కంక్లూడ్ చేశాను నేను. అలాగే చాలామంది నాకు చెప్పారు ఇట్లాంటివి మంచి వాడాం సార్ అని. సో దాంట్లో నేను ఇప్పుడు స్కౌట్స్ గైడ్స్ కానీ, స్వచ్ఛ భారత్, బిహేవియరల్ ఎకనామిక్స్, నడ్జ్ థీరీస్, వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ సివిక్ పార్టిసిపేషన్ అంతా కవర్ చేయడం జరిగింది. అలాగే ఎస్పెషలీ నేను ఐ హ్యావ్ కనెక్టెడ్ ఇట్ విత్ డిఫరెంట్, లైక్ పాలిటీతో కనెక్ట్ చేశాను. లైక్ రైట్స్ మీద ఉన్న ఫోకస్, కాన్స్టిట్యూషన్లో కూడా రైట్స్కి ప్రొటెక్షన్ ఉంది కానీ డ్యూటీస్కి లేదు, డ్యూటీస్కి క్లారిటీ లేదు. ప్రతి ఒక్కడు హక్కులాగా రైట్స్ కావాలంటున్నాడు కానీ దానికి బాధ్యతలాగా డ్యూటీస్ చేయట్లేదని, అవన్నీ నేను హ్యాండిల్ చేస్తూ ఎథిక్స్ బాగా ఎంఫసైజ్ చేశా. లైక్ న్యూ జనరేషను రిసీవింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ పేరెంట్స్ యాజ్ ఎ రైట్ బట్ రిఫ్రైనింగ్ ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దెమ్, యాటిట్యూడనల్ ప్రాబ్లమ్స్ ఇవి. తర్వాత యూత్ పాలిటిక్స్లోకి రావట్లే, దీని మీద కంప్లీట్ వీడియో ఉంది నాది. సో నో ఐడియల్స్ టు యూత్కి ఐడియల్స్ ఏం లేవు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ బంగ్లాలు, కార్లు. సో వెస్ట్రన్ ఇండివిజువలిస్టిక్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ యాటిట్యూడ్స్, గ్లోబలైజేషను, వెస్ట్రన్ కల్చరు, ఇంకా వెల్త్ సెంట్రిక్ సొసైటీ, కరప్షను, గ్లోబలైజేషన్, ఇవన్నీ కవర్ చేశాను నేను. ఇవన్నీ కనెక్ట్ చేసుకోండి. అలాగే రోల్ ఆఫ్ ఫ్యామిలీ, సొసైటీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఇప్పుడు గాంధీ, అబ్దుల్ కలాం వాళ్ళందరికీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఎడ్యుకేషనల్ టీచర్ కావచ్చు, సొసైటీ ఎట్లా ఇంపాక్ట్ చేసాయి. సో అలాగా మన బిహేవియర్ ఎగ్జాంపుల్స్ లాగా లెసన్స్ ఫ్రమ్ ది లైఫ్స్ ఆఫ్ టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్, ఇది మన సిలబస్ని ఎట్లా కనెక్ట్ చేయాలో చెప్పాను. సో ఇవి కన్నా కరెక్ట్గా యూస్ చేసుకొని ఉంటే మాత్రము ఈ ఎస్సే బ్రహ్మాండంగా రాసింటారు.
సో అందరూ నాకైతే 30-35 మధ్యలో ఆ ఎస్ఏలో నా స్టూడెంట్స్కి వస్తుంది. సో ఓవరాల్గా నేను అనుకోవడం ఏమంటే ఒక 80-90 చాలామందికి ఎస్ఏ పేపర్లో నన్ను ఫాలో అయిన వాళ్ళకి నా దగ్గర పేపర్స్ ఎవాల్యుయేట్ చేసుకున్న వాళ్ళు చాలామందికి మన స్టూడెంట్స్కి 20-25 స్టూడెంట్స్కి ఈజీగా 80-90 వస్తాయి అనుకుంటున్నాను నేను. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎట్లా రాశారు ఏమి ఐ నో దేర్ వర్క్ ఎలా చూస్తుంటాను కాబట్టి. సో దిస్ ఈజ్ ది ఎస్ఏ పేపర్ విచ్ ఈజ్ రియలీ గుడ్ పేపర్. 80-90 తెచ్చుకోవచ్చు దీంట్లో. కొంతమంది ఒక కపుల్ ఆఫ్ పీపుల్ మే గెట్ ఈవెన్ 100 మన స్టూడెంట్స్, అది పరిస్థితి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అనాలిసిస్. సో అండ్ దెన్ వాట్ వీ కెన్ డూ, ఇంకా ఎలాగో గ్రూప్ 1 అయిపోయింది. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్రూప్ 2 మెంటార్షిప్ యూ మే జాయిన్ అస్, యూ మే కాంటాక్ట్ అస్. సో దాంట్లో మనం ఇప్పుడు టెస్ట్ సిరీస్ కావచ్చు, కాంప్రహెన్సివ్ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఇచ్చేసి అసెస్మెంట్ చేసి రూట్ మ్యాప్స్ ఇచ్చి మళ్ళీ టెస్ట్లనే మైల్ స్టోన్స్ లాగా వాడి కస్టమైజ్డ్ గైడెన్స్ మోటివేషన్ చేస్తూ. సో గ్రూప్ 2 ఎస్ వీ హ్యావ్ ఏ ప్లాన్. లాస్ట్ టైం గ్రూప్ 1కి ఇప్పుడు 100 స్టూడెంట్స్ జాయిన్ అయితే 75 పీపుల్ ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. ఇప్పుడు నాకైతే 30-50 మెయిన్స్కి వస్తారు. వాళ్ళల్లో మినిమం అయితే 10 సర్వీస్లు వస్తాయి. ఇట్ కెన్ బి ఈవెన్ మోర్. దట్ ఈస్ మై ప్రెడిక్షన్ ఫర్ మై స్టూడెంట్స్. సో విత్ దిస్ సక్సెస్ ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ గ్రూప్ 2. ఇప్పుడు ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా గ్రూప్ 2 ఫోకస్ చేస్తున్నా. సో మాడ్యూల్ వైజ్ కూడా ఎవరికైనా ఎస్ఏ కావాలా, హెల్ప్ కావాలి, సివిల్ సర్వీసెస్ కానీ లేకుంటే తెలంగాణ గ్రూప్ 1 కానీ, సో ఎవరికైనా ఎస్ఏస్ కావాలంటే మాడ్యూల్ వైజ్ కూడా హెల్ప్ చేస్తామని అనుకుంటున్నాను. సో ఇట్స్ లైక్ ఇఫ్ యూ కెన్ కన్సిడర్ ప్రెసిషన్ అకాడమీ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2 civil services, both Telangana and AP, especially for mentorship. Okay, and thank you for joining. I will make analysis for AP history, ethics, economy and other subjects also. Have a good day. Bye bye.